హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇజ్రాయిల్లో హిజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థను కూల్చేయడానికి, నాశనం చేయడానికి మన కేరళ యువకులు సహాయం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో హిజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయిల్లో ఉంది. దాన్ని నాశనం చేయడానికి మన ఇండియన్ కేరళ యువకులు కూడా హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, మరి ఏంటి అక్కడ పరిస్థితి? నిన్ననే చూసాం హిజ్బుల్లా కమాండర్ని చంపేయడం. చీఫ్ ఎవరైతే హసన్ నస్రల్లా ఉన్నారో ఆయన్ని చంపేసింది ఇజ్రాయెల్. అది వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాంతో ఇరాన్ సుప్రీం లీడర్ కూడా కంగారు పడిపోయి ఆయన మొత్తం వాళ్ళ కమాండర్స్ అందరితో సమావేశమయ్యి చివరికి ఆయన ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు. సో ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దెబ్బ కొట్టడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్న ఏ దేశాన్ని వదిలిపెట్టట్లేదు. అయితే ఈ స్ట్రాటజీస్లో ఇజ్రాయెల్ అసలు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంది, ఇంత పెద్ద సుప్రీం లీడర్స్ని ఎలా చంపగలుగుతుంది అనేది కూడా ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. మొసాద్ ఆపరేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అనేది గతంలో అనేక వార్తలు మనం చూసాం. అటువంటి ఒక సర్ప్రైజింగ్ వార్తే ఈ మొసాద్ ఆపరేషన్. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో మన ఇండియన్ పాత్ర ఉంది. మన ఇండియన్ ఒక వ్యక్తి దీనికి సపోర్ట్ చేశాడు. అతని సపోర్ట్ వల్లే అతన్ని చంపగలిగారు, హసన్ నస్రల్లాని. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే అసలు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు, దానికి మళ్ళీ ఏం చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో అయితే దీని వెనకాల అసలు అతను ఎలా చంపారు, ఏం జరిగింది, ఈ హిజ్బుల్లాని అంతం చేయడానికి అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇట్లా చర్యలు తీసుకుంది అనేది మనం ఒకసారి బ్రీఫ్గా చూస్తే, ఎందుకంటే బ్యాక్ స్టోరీ తెలిస్తే తప్ప దీంట్లో అసలు కథ అర్థం కాదు. గతంలోనే ఎప్పుడైతే ఈ గొడవ అనేది 80s నుంచి మొదలైంది అనేది నేను నిన్న చెప్పిన వీడియోలో చెప్పాను. సో అప్పటి నుంచి కూడా హిజ్బుల్లా అనే సంస్థ ఒకటి పుట్టి ఇజ్రాయెల్కి తలనొప్పిగా తయారైంది. అయితే ఈ హిజ్బుల్లా అనే సంస్థ ఒక లిబరేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళ దేశంలో గొప్ప పేరున్న సంస్థ. లెబనాన్లో కావచ్చు, నార్వేలో కావచ్చు, ఇలాంటి కంట్రీస్లో ఆ సంస్థకి గొప్ప పేరే ఉంది. ఈరోజు కూడా అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించి చెప్తున్న వార్తలు, ఆ దేశంలో న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వార్తలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ విధంగా ఉందన్నమాట. అంతటి పేరుంది. అయితే వీళ్ళు ఈ దేశానికి ఇబ్బందికరంగా తయారయ్యారు కాబట్టి యాక్షన్ తీసుకుంటూ మొదలుపెట్టారు. సో ఆ రకంగా చూస్తే హిజ్బుల్లానే కాదు, హూతీ తీవ్రవాదులు కావచ్చు, అదేవిధంగా ఇక హమాస్ మనకు తెలిసిందే, అలాగే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న ఇరాన్. సో మొత్తం ఈ 4 ఏవైతే సంస్థలు ఉన్నాయో వీటిని, అంటే ఇరాన్ అనే దేశంతో కలిపి వీటిని ఏదో విధంగా దెబ్బ కొట్టాలనేది వీళ్ళ ప్లాన్. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ 3 తీవ్రవాద సంస్థల్ని సమూలంగా తుడిచిపెట్టేయాలనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు ఇజ్రాయెల్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఎవరి మాట ఇజ్రాయెల్ వినట్లేదు. అందరినీ మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ పోతున్నారు. ఇందులో భాగంగా ఈ హిజ్బుల్లాకి సంబంధించి గతంలో ఒక నెల రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యాక్సిడెంట్. పేజర్స్ ఉంటాయి కదా, పాత కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఉపయోగించే ఆ పేజర్స్ పేలి ఒక 12 మంది ఈ తీవ్రవాదులు చనిపోయారు, హిజ్బుల్లా తీవ్రవాదులు. అలాగే దాదాపు 3000 మంది వరకు గాయపడ్డారు. సో ఇట్లా జరిగింది సంఘటన. అయితే అసలు ఈ పేజర్స్ ఎలా పేలాయి, వీటిల్లో బాంబ్స్ ఏమైనా పెట్టారా, ఎలా జరిగింది ఏంటి అనేది అందరికీ అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు మొబైల్ ఫోన్స్ వాడితే ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తుంది, ఈజీగా కనిపెట్టేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఓల్డ్ టెక్నాలజీతో కూడా పేజర్స్ వాడుతున్నారు దొరకకుండా ఉండటం కోసం. అయితే ఆ పేజర్స్ను కూడా పేల్చేంత ఇది వాళ్ళకి ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. దీని వెనుక మన ఇండియన్ ఉన్నాడు. అతని పేరు వచ్చేసి రిన్సన్ జోస్. కేరళకు చెందిన, వైనాడుకు చెందిన వ్యక్తి అనమాట. ఈ మధ్య వైనాడులో వరదలు వచ్చాయి కదా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను నార్వేలో ఉంటున్నాడు. అతనికి నార్వే పౌరసత్వం కూడా ఉంది. సో అతనికి ఒక కంపెనీ ఉంది, అది బల్గేరియన్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి నోర్టా గ్లోబల్ లిమిటెడ్. ఇది అతని కంపెనీ. ఈ కంపెనీ ఇటువంటి పేజర్స్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన పేజర్సే ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. అయితే దీంట్లో ఇతను చేసిన సహాయం ఏంటయ్యా అంటే ఈ పేజర్స్ని ట్యాంపరింగ్ చేశారు. ఆ ట్యాంపరింగ్ చేయడానికి తగిన అవకాశం ఇజ్రాయెల్ మొసాద్ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఈయన ఇచ్చాడనమాట. సో ముందుగానే ఇది ఒప్పందం జరిగింది అనేది మనం అంచనా వేయచ్చు. నిజానికి ఇప్పుడు వస్తున్న వార్తల్లో అయితే అది క్లారిటీ లేదు. కాకపోతే ఖచ్చితంగా అతను చేసి ఉంటాడు, లేకపోతే ఇవి ట్యాంపర్ చేయడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు అని చెప్పేసి ఒక ఆరోపణ. ఎందుకంటే అవి మ్యానుఫ్యాక్చరింగ్లోనే అటువంటి జరిగింది, లేదంటే వాటికి సంబంధించిన ఏవైతే IMEI నెంబర్స్ ఉంటాయో వీటిని కావచ్చు, వీటన్నిటిని కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ మొసాద్కి వీళ్ళు అందించారు, ఆ తర్వాతనే వీటి ఆపరేషన్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న వార్తలు. కాబట్టి గమనించి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది, ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఈ పేజర్స్ పేల్చడానికి మొసాద్ ఏం చేసిందంటే, పేజర్స్ అనే కాదు, నిజం చెప్పాలంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు మీద ఇప్పుడు భయపడుతున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, ఈ ట్యాంపరింగ్ అనేది చాలా వస్తువుల మీద చేశారు. చెప్పాలంటే సెల్ ఫోన్ వాడాలన్నా భయపడుతున్నారు, అవి ఎప్పుడు పేలిపోతాయో అని చెప్పేసి.
దాంతోపాటు గీజర్లు వాడాలన్నా భయపడుతున్నారు, వాష్రూమ్ కమోడ్స్ వాడాలన్నా భయపడుతున్నారు. అంటే ఈ దేంట్లో ఏముంటుందో తెలియదు, ఏది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అట్లా నిజానికి హిజ్బుల్లా తీవ్రవాదులను వణికిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ పద్ధతిలో ఈ పేజర్స్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటనేది కూడా ఎవరికి అర్థం కావట్లా. ఈసారి ఏ వస్తువులు పేలుతాయో కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నార్వే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అతనికి నార్వే పౌరసత్వం ఉంది. ఓకే, నార్వే పౌరసత్వం ఉండటము, అలాగే నార్వేలో ఉండటము. సో దీని అంతటి వల్ల నార్వే సీరియస్గా తీసుకుంది. నార్వే, లెబనాన్ ఈ రెండు కంట్రీస్ కూడా సీరియస్గా తీసుకొని ఇప్పుడు అతని మీద గాలింపు చర్యలు చేపట్టాయి. అతనైతే ఎక్కడా దొరకట్లేదు, అబ్స్కాండ్ అయిపోయి ఉన్నాడు. సో ఇంటర్నేషనల్ పోలీసులు కూడా అతని మీద లుకౌట్ నోటీసులు అయితే ఇచ్చారు, ఖచ్చితంగా అతను పట్టుకోవాల్సిందే అని చెప్పేసి. ఇదంతా బాగా వైరల్ అయ్యేసరికి మన ఇండియాలో మన పోలీసులు అలర్ట్ అయ్యారు. వైనాడులో పోలీసులు అలర్ట్ అయ్యి అతను ఎవరు, అతని కుటుంబ సభ్యులు ఎవరు అని కలవడం కోసం వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టేశారు. వెళ్ళి చూస్తే అతని కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు. సో వాళ్ళందరూ ఆల్రెడీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అంటే ఇది ప్లాన్డ్గా చేసిన ఆపరేషన్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఎక్కడో చేసి కూడా ఇక్కడ జాగ్రత్త పడ్డాడు, వాళ్ళు ఎవరు పోలీసులకు దొరకకుండా, అంటే అతను ఎంత తెలివిగా వాళ్ళకి సహాయం చేశాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది రిన్సన్ జోస్ ఉపయోగించిన తెలివి. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అని చూస్తే గతంలో అతను అమెరికా టూర్ వెళ్ళాడు. ఆ టూర్ వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇంకా అతను ఆచూకీ లేదు. బహుశా ఇజ్రాయెలే ప్లాన్డ్గా అతను అమెరికాకి తరలించి ఉండొచ్చు మన అంచనా. ఎందుకంటే అతను సేఫ్గా ఉండాలి అంటే ఇంకా అంతకన్నా మంచి మార్గం అయితే లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా ఎటువంటి దేశమో అందరికీ తెలిసిందే. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కి బాగా సపోర్ట్ చేస్తుంది కూడా అమెరికానే. కాబట్టి ఇక్కడ ఈ యుద్ధంలో అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఈ రిన్సన్ జోస్ని కాపాడుకోవడానికే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇతన్ని ఈ విధంగా అబ్స్కాండ్ అయితే చేసి ఉండొచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తున్న విషయం. సో ఒక ఇండియన్ ఇతను ఎందుకు ఈ విధంగా చేశాడనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. ఎందుకు ఈ విధంగా ఈ సంస్థలను ట్యాంపర్ చేయడానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకంటే చిన్న విషయం కాదు. పక్క దేశానికి వెళ్ళి అతను కంపెనీ పెట్టుకొని బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉన్నాడు లైఫ్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో ప్రపంచ స్థాయి ఒక ఉగ్రవాద సంస్థని నాశనం చేయడానికి ఇతను ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం అనేది నాట్ ఈజీ థింగ్. నిజం చెప్పాలంటే ఏదైతే ఆ పేజెస్ పేలిపోయాయో అప్పటి నుంచి కూడా వాళ్ళ రక్షణ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయింది. వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ డిస్టర్బ్ అయ్యాయి. దానివల్లనే ఈరోజు మొసాద్ అతన్ని చంపగలిగింది, వాళ్ళ కమాండర్ని. సో ఇది మొత్తానికే సూత్రధారిగా ఇతను కనిపిస్తున్నాడు రిన్సన్ జోస్. అయితే ఇతని వెనకాల కారణాలు ఏమై ఉంటాయి అంటే బహుశా అతని సిద్ధాంతాలు కావచ్చు, మతపరమైన కారణాలే ఉండుండొచ్చు అనేది మనకు ఒక అంచనా మనం ఆలోచిస్తే. ఎందుకంటే కేరళలో మనకు తెలుసు క్రిస్టియానిటీ ఏ స్థాయిలో ఉంటుందో, అతని పేరు కూడా అదే. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వైరల్ అయిన ఇష్యూస్ ఏంటంటే జెహోవా విట్నెస్ అని చెప్పేసి మరొక కమ్యూనిటీ కూడా బాగా వైరల్ అయింది. సో వీళ్ళంతా కూడా యూదుల టర్మ్స్ ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళని యూదులు అంటే యూదు ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయినా సరే ఆ మతానికి సంబంధించిన ఇదే ఫాలో అవుతారు. కాబట్టి వీళ్ళని జెహోవా విట్నెసెస్ అంటారు. సో అటువంటిది కూడా పాపులర్ అయింది. బహుశా అతను ఏమన్నా ఆ కేటగిరీకి చెందినవాడా, ఇటువంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. అతను దొరికితే తప్ప దానికి సంబంధించిన వివరాలు అయితే రావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.